నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, నవగ్రహాల్లో కుజుడికి ఇచ్చినటువంటి చాలా ప్రిడామినెంట్ రోల్ ని ఖచ్చితంగా ప్లే చేస్తుంటారు. రకరకాల ఆస్పెక్ట్స్ ఆయనకి ఉన్నాయి. అటు వివాహం అవ్వచ్చు, పిల్లలు అనుకోవచ్చు, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఆయన కరోనా ఖచ్చితంగా ఉండాలి. ల్యాండ్స్, పరాక్రమము, అసలు ఇంకా బాబా ఎన్ని ఉన్నాయో. అనుగ్రహం లేకపోతే యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి. రక్తానికి కారకులు, ఇట్లా చాలా ఉన్నాయి ఆయన పోర్ట్ఫోలియోస్. సో ఆయన అనుగ్రహమే ఎప్పటికీ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక కుజ దోషం ఉంది అని గనక తెలిస్తే వాళ్ళని అసలు సెట్ చేయలేము. నేను 2-3 మాట్లాడాను, 2-3. కుజుడు ఉన్నాడండి, కుజుడు అక్కడ ఉన్నాడండి, కుజ దోషం ఉందండి, కుజ దోషం. ఓర్ బాబోయ్ పాప, అంటే ఎంత ఇంపాక్ట్ చేయబడి ఉందో కుజదోషం అనేది, ఎంతలా అంటే సబ్జెక్ట్ ఎంతలా లోపలికి వెళ్ళిపోయింది అనేది చాలా బాధ అనిపిస్తుంది. అందరికీ అలాగే ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి అని ఏం లేదు కదా, రకరకాలుగా ఇస్తూ ఉంటారు ఆయన రిజల్ట్ అనేది. మరి ఆయన అనుగ్రహమే మనకి కావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మన సమాజంలో మనుషులు ఎట్లా తయారయ్యారంటే, మన భారతీయ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో ఎన్ని రకాల కష్టాలు మనుషులకు ఉన్నాయో అన్ని రకాలకి పరిష్కారాలు, రెమెడీస్ చెప్పబడి ఉన్నాయి. వాటిని చేసుకోవాలి. బాధపడేటప్పుడు నాకు ఇలా ఉందని బాధపడతారు. ఇది ఏదైనా చేసుకోమన్నప్పుడు మేము ఇవన్నీ నమ్మవండి, జాతకాలు నమ్మవండి అంటారు. ఇది పెద్ద సమస్య. సో నమ్మి ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్క సమస్యకి, అంటే ఈ భూమి మీద ఉన్న పరిష్కారం లేని సమస్య అనేది ఈ భూమి మీద ఏది లేదు, ఒక మరణం తప్ప. జననము మరణము ఈ రెండు మన చేతుల్లో లేవు. మరణానికి కూడా మంచి పరిష్కారం ఉంది. అనాయాసైన మరణం వచ్చే విధానం ఒకటి ఉంది, ఈశ్వర కృపణక సమపార్జించు. అదే, అంటే అనాయాసంగా అయినా కూడా అది మరణం అయితే సంభవిస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. సో కుజదోషం ఉన్నా, కుజుడు యొక్క అనుగ్రహం కావాలన్నా బోల్డన్ని జ్యోతిషాస్త్రంలో బోల్డన్ని పరిహారాలు చెప్పున్నారు. కుజుడికి జపం చేయించుకోవడం కానీ, దానము, హోమం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అలా చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు కూడా బోల్డన్ని రెమెడీస్, ఎవరికి వాళ్ళు చేసుకునే రెమెడీస్ చాలా ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన రెమెడీ ఈరోజు నేను మీకు చెప్తాను. కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం నాడు చాలా నియమనిష్టలతో ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మంగళవారం అంటూ ఉంటారుగా. మంగళవారం కరెక్టే, కానీ ఆదివారం నాడు విశేషం. ఎందుకు అంటే కుజుడికి అధిపతి నక్షత్రం కృత్తిక. కుజుడి నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికాకి అధిపతి రవి. సో ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి చేసే పూజ, ప్రదక్షిణ, ప్రార్థన, పరిహారం ఏదైనా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆన్ దిస్ నోట్ సార్, ఆదివారం ఎంత కలుషితం అయిపోయిందో మనందరికీ తెలుసు. అసలు ఆదివారం స్ట్రీట్స్ లో కనుక వెళ్తే ఎర్లీ మార్నింగ్ లైక్ 6 o'clock అలా వెళ్తే అంతా చాలా బిజీగా ఉంటుంది. ఈ మటన్ కొట్ల దగ్గర అయితే లంకానగరం కనపడుతుంది మనకి, అయోధ్య కనపడుతుంది. రైట్. అయితే ఇంత కలుషితం అయిపోయినటువంటి ఆదివారాన్ని ఫాలో చేయటం కూడా ఈ వివాహాలు విచ్ఛిన్న అవ్వటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని అనుకోవచ్చా? 100% ఆదివారం నాడు, ఇప్పుడు కుజదోషం గురించి పక్కన పెట్టండి, ఆదివారం అంటే ఎవరిది? రవివారం, భానువారము. ఆయన ఎవరు? గ్రహరాజు, గ్రహాధిపతి, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ఏ రోజైతే కనీసం ఆ రోజైనా ఏమీ చేయకుండా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిన రోజున చేసే అప్రాచ్య పనులన్నీ ఆ రోజునే చేయడం అనేది దౌర్భాగ్యం. ఒరే నాయన, కనీసం ఈ రోజు చేయకండి అని చెప్పచ్చు. కానీ ఆ రోజు మిగతా రోజులు చేసినా చేయకపోయినా అన్ని చేయకూడని పనులన్నీ, ధర్మానికి విరుద్ధంగా ఉన్న పనులన్నీ ఆ రోజే చేస్తారు. ఏంటి, అందుకని ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండి సూర్య భగవాను ప్రార్థిస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే
ఆయన నక్షత్రమైన కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి విశేషమైన ఫలితం. ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మీరు గుడికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు, ఇంకా ఇతర పూజలు చేసుకోవచ్చు, బ్రాహ్మడికి దానం ఇవ్వచ్చు. ఇంకా మేము గుడికి కూడా వెళ్ళలేమంటే దక్షిణ దిక్కుగా ఇంట్లో పొద్దున పూట, ఆదివారం నాడు పొద్దున పూట దక్షిణ దిక్కుగా దీపం పెట్టి ఆ దీపానికి నమస్కారం చేస్తూ ఓం కుజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకున్నా కూడా కుజ భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇలా కుజ భగవానుడి యొక్క అనుగ్రహం లభించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏ గ్రహాన్నైనా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు తిరగబడితే వాళ్ళు కొడతారు, కానీ మీరు కాళ్ళు పట్టుకుంటే ఏం కొడతారు? చూపిస్తారా? సింపుల్ లాజిక్ ఇది. అంతే. శరణాగతి మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించిన ప్రధానమైన లక్షణం ఏంటంటే శరణాగతి. శరణం, తండ్రి నాయన నువ్వే దిక్కు, జాగ్రత్తగా చూడు, నా సంసారాన్ని నిలబెట్టు, నాకు వివాహం అయ్యేటట్టు చూడు, నాకు సంతానం కలిగేలా చూడు, నాకు ఆర్థిక పరిస్థితి బాగుండేలాగా చూడు అని అన్ని రకాలుగా కూడా ప్రార్థించవచ్చు. డెఫినెట్లీ. అప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా చాలా మంది ఫేస్ చేస్తారు. ఆదివారం నాడు నిష్ఠతో ఉంటే గనక ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మీ జాతకంలో ఆయన ప్రభావం ఎలా ఉందో, ఏ ప్రభావంలో ఆయనకి ఇబ్బంది పెడుతూ మీ జాతకంలో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలుగా బాగుంటుంది. ఇన్ని వారాలని ఏమైనా ఉంటుందా ఆదివారాలు సందర్శనం? కనీసం 7 వారాలు చేస్తే మంచిది. నన్ను అడిగితే ప్రతి వారం ఉంటే మంచిది. ఎవరికైతే కొద్ది దోషం ఉందో వాళ్ళు కనీసం ఆదివారం నాడు, శని ఆదివారాలు నిష్టగా ఉంటే చాలా మంచిది. శనివారం నాడు నిష్టగా ఉండాలి. శని భగవానుడు యొక్క అనుగ్రహం అందరికీ కావాలి. ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆదివారం నాడు కూడా నిష్టగా ఉండాలి. ఉండి చేసుకుంటే ఆ రోజు మద్య మాంసాలకు దూరంగా, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి, ఎలా అయితే మనం నియమనిష్టలతో శాకాహారం భుజించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. హైదరాబాద్ వరం అని అనుకోవచ్చు స్కందగిరి ఉండటం. బ్రహ్మాండంగా స్కందగిరిలో అద్భుతమైన పూజలు జరుగుతాయి. అద్భుతమైన స్వామి ఎంత ముద్దులొలుకుతూ ఉంటాడో మాటల్లో వర్ణించలేదు. చక్కగా అంత విగ్రహం ఉంటుంది, ఎంత అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర మోహన స్వరూపం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక కృష్ణుడికే ఉంటుంది ఆ రూపం, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికే ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన రూపం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కడికక్కడ ఉన్నాయండి. ఇప్పుడు గుళ్ళు, దేవాలయాలు మన పెద్దవాళ్ళు నిర్మించి మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. కేవలం మనకు శత్రువు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడే ఉన్నాడు. ఆ శత్రువుని జయించాలి. జయించి నాకు దొరికేది ఆదివారం ఒక్కరోజే, ఈ ఒక్కరోజే నేను మొత్తం అనుభవించాలి, రేపటి ఉంటానో లేదో తెలియదు, కాబట్టి ఇవాళే తినేయాలి, ఇవాళే తాగేయాలి అన్నట్టుగా చేస్తే దోషాలుగా మిగిలిపోతాయి, మరింత ద్విగుణీకృతం అవుతాయి. ఇబ్బందికరం. చేయకూడని రోజు చేయకూడని పనులు చేస్తే ఆ పరిస్థితి ఇంకా పెరుగుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. డెఫినెట్లీ మార్పు, లైఫ్ స్టైల్లో మార్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నెత్తి నోరుకు కొట్టుకుని మరీ చెప్తున్నారు బాబు, ఆదివారాలు జాగ్రత్తగా ఉండండి. మార్పులు ఆదివారం మీరు ఇట్లా చెప్పిన నియమాలని పాటిస్తున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ప్రస్ఫుటంగా చూశారు మార్పుల్ని. మాకు చాలా బాగుందండి. ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు. మీరు ఏ పూజ చేయొద్దండి. పొద్దున్నే సూర్యోదయంగానే సూర్యుడిని చూస్తూ కళ్ళు మూసుకొని మీరు నమస్కారం చేయండి. ఆయన ప్రతిస్పందన కళ్ళు మూసుకున్న మీకు స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తే సూర్య భగవానుడిని చూస్తూ ఆ బ్రైట్నెస్ పెరుగుతుంది అన్నమాట. ఆయన స్పందన చూశాను, నేను అనుగ్రహించాను. జీవితంలో కూడా అలాంటి బ్రైట్నెస్ 100%. ఎప్పుడైతే ఆయన లభించిందో అప్పుడు జీవితంలో ఆటోమేటిక్ గా లభిస్తుంది. కాకపోతే ఇది ఒకరోజు ఈవెంట్ కాదు, ఒకరోజు చేసేది కాదు. లైఫ్ లాంగ్ మనం కొన్ని పద్ధతులు అలవాటు చేసుకొని కొన్ని రకాలుగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. పైసా ఖర్చు లేనటువంటి పని కాబట్టి ఉపయోగపడుతుంది, ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఆయుష్మతి. థ్యాంక్ యూ సార్.